స్టాప్ యువర్ పర్సనల్ వర్షిప్ ఫర్ ఎనీబడి. మీ వ్యక్తిగత ఆరాధన ఎవరి కోసం ఆపకండి. ఇట్ ఈస్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. యువర్ పర్సనల్ వర్షిప్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్ టు గాడ్. సమాజంగా కూడటము, ఆరాధించడం ఒక ఎత్తు. వ్యక్తిగతంగా దేవుని ఆరాధించడం, ఆయనను పూజించడం, ఆయనని అడోర్ చేయడం ఇంకా ఇంకా గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చేది. ఒకవేళ ఈరోజు వచ్చి నీకు ఆరాధించడానికి వీల్లేదు అని మిమ్మల్ని తరుముతున్నట్లయితే, శత్రువులు వచ్చి, శత్రు సమూహం వచ్చి, అపవాది సంబంధులు వచ్చి, ఇటువంటి స్వేచ్ఛ లేదు మీకు, పోండి, నో మోర్ వర్షిపింగ్, నో మోర్ కమింగ్ లైక్ దిస్ అని చెప్తే, దావీదు ఏమన్నాడు? కీర్తనలు 42:4 నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కృంగిపోవచ్చున్నది. ఎస్, హీ వాజ్ డిసప్పాయింటెడ్. ఎస్, హీ వాజ్ డిస్కరేజ్డ్. అవును, నేను అందరినీ నా సమాజంలోకి నడిపించాను, ఒకప్పుడు అందరినీ ఆరాధించేలాగా చేశాను. ఐ వాజ్ అ వర్షిప్ లీడర్గా ఉన్న నన్ను ఈరోజు అటువంటి స్థానం నుండి నన్ను తరిమి కొట్టేస్తారు కదా. తరిమి కొడితే ఈరోజు మనల్ని ఒక మంచి స్థాయి నుండి, పరిచర్యలో నుండి పీకి పడేశారండి ఎవరో, లేకపోతే దైవజనరాలు, లేకపోతే ఎవరో మనుషులు బట్టి ఆ స్థానం నుండి తీసివేశారు. నాకు దీంతో పని లేదు, ఈ పరిచర్యతో పని లేదు, నేను చెయ్యను అని కాదు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? అందరూ ఆయనని చేజ్ చేసి, ఆయన వెంటాడి నువ్వు రావద్దు అన్నప్పుడు ఆయన చాలా కృంగిపోయాడంట. కానీ ఆయనకి జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు అందరితో ఆరాధిస్తున్నాను, ఇప్పుడు దేవుని సేవిస్తున్నాను, ఇప్పుడు అందరితో పాటు అందరిని ఆరాధింపజేస్తున్నాను, కానీ నేను ఎక్కడ ప్రారంభించాను? అప్పుడు ఎవరు లేరే, నేను ఒంటరిగానే దేవుడు నేను తప్ప ఇంక ఎవరు లేరు. ఆ వ్యక్తిగత పర్సనల్ వర్షిప్ ఐ విల్ నెవర్ స్టాప్ అని చెప్పి హీ స్టార్టెడ్ వర్షిపింగ్ అగైన్. ఇక్కడ గుహల్లో వెంటాడబడుతున్నప్పుడు, దాడి చేయబడుతున్నప్పుడు, ఓన్లీ వర్షిప్ గాట్ హిమ్ టు వేర్ హీ వాజ్ అగైన్. హల్లెలూయా. ఆయన స్తుతి, ఆయన కీర్తనలో ఆయన దేవుని దగ్గరికి పరిగెత్తాడు కాబట్టి ఆ జీవితం, ఆ భక్తి మరలా ఆయనని ఆ స్థానాల్లోకి మరలా తీసుకొచ్చిందండి. కొంతకాలం వరకు అపవాది చేస్తూ ఉంటాడు. ఎంతసేపు దాడి చేయగలుగుతాడు? మీరు ఎంతగా దాడి చేస్తే అంతగా దేవుని ఆరాధించండి. ఐ విల్ నాట్ స్టాప్ వర్షిప్. దావీదులో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా అండి? దావీదులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఎవరు చూసినా చూడకపోయినా ఆయనకి అలవాటు చిన్నప్పటి నుండి దేవుని ఆరాధించడం. నోబడీ సా హిమ్ వెన్ హీ వాజ్ ఇన్ ఆ కొండల దగ్గర ఏకాంతంగా కూర్చొని స్కిల్ఫుల్గా, నైపుణ్యతతోటి దేవుని ఆరాధిస్తూ, ఆ హార్ప్ని ప్లే చేస్తూ, అవన్నీ వాయిస్తూ దేవుని వ్యక్తిగతంగా ఆరాధించేవాడంట. ఇక్కడ ఆయన తృష్ణ చూసారా? ఒకప్పుడు నేను ఆ రీతి నేను ఆరాధించేవాడిని, ఇప్పుడు మందిరములో నిన్ను అంతమందిలో ఆరాధిస్తున్నాను, కానీ ఇప్పుడు ఆ ఆధిక్యత, ఆ సామర్థ్యం నా దగ్గర నుండి తీసివేయబడ్డది. బట్ ఐ విల్ నాట్ స్టాప్ వర్షిపింగ్ యు లార్డ్ బికాజ్ ఐ నో వేర్ ఐ కేమ్ ఫ్రమ్. ఒకప్పుడు కూడా నేను ఒంటరిగానే నేను ఆరాధించాను, కొంతకాలం వరకు అందరితో ఆరాధించాను. బట్ జస్ట్ బికాజ్ ద ఎనిమీ ఈస్ చేజింగ్ మీ, ఐ వోంట్ స్టాప్ వర్షిపింగ్ యూ. ఇంకను నేను దేవుని స్తుతిస్తానన్న దావీదు వలె, నా ప్రాణమనే వేళ నాలో కృంగి ఉన్నావు, నా ప్రాణమనే వేళ నువ్వు కలవరపడుచున్నావు. ఇంకనూ యెహోవాను స్తుతించుము, ఇంకనూ ఆయనను కీర్తించము. ఏది సంగమా, ఎంత బిగ్గరగా ఆయనని కీర్తించగలుగుతారా? ఆయనని కీర్తించండి, నోరు విప్పి ఆయనని కీర్తించండి. హల్లెలూయా. ఇంకను నేను కీర్తిస్తాను, ఇంకను నేను ఆయన ఘనపరుస్తాను. ఐ విల్ నాట్ బి డౌన్కాస్ట్ ఓ మై సోల్, ఐ విల్ నాట్ బి డౌన్కాస్ట్ ఓ మై సోల్, ఐ విల్ స్టిల్ ప్రైజ్ హిమ్, ఐ విల్ యెట్ ప్రైజ్ హిమ్. హల్లెలూయా అని బిగ్గరగా కేకలు వేస్తూ హల్లెలూయా. దేవుడికి సమస్త ఘనత మహిమ కలుగుగాక. నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు బలాత్యుడు, నా దేవుడు యుద్ధ శూరుడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు విమోచకుడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను సంరక్షిస్తాడు. నా దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. స్తుతులు 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 నీకే చెల్లిస్తున్నానయ్యా. ఇంకను నేను దేవుని స్తుతిస్తాను. ఐ వోంట్ బి డౌన్కాస్ట్, ఐ వోంట్ బి డౌన్కాస్ట్. నాలో నేను కృంగను, ఇంకను నేను దేవుని స్తుతిస్తాను. నేను పోరాడేది మనుషులతోటి కాదు, నేను పోరాడేది మాంసముతో కాదు, నేను పోరాడేది లోకనాథులతోటి, అపవాది శక్తులతోటి, అంధకార సంబంధాలతోటి. I will fight in the spirit, I will fight in prayer, I will fight through the word, I will fight through praise and worship. Hallelujah. ఆత్మపురుషుని బలపరిచే, ఆత్మపురుషుని మేము వాక్యంతో బలపరిచే కృపను మాకు దయచేయి.
శరీరాన్ని లొంగింపజేసేవారుగా మేము చేయమని అడుగుతున్నామయ్యా. శరీరము దాసుడిగా ఉండాలయ్యా, ఆత్మ ఏలుబడి చేయాలయ్యా. అట్టి కృపను ఇక్కడ ఉన్న నాకు, మాకు, అందరికీ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. ఆమేన్. నీవన్నీ కూడా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.